ప్రభుత్వం ఓటు చోరీతో పాటుగా సీట్ చోరీకి పాల్పడుతుందని జిల్లా ఇన్ఛార్జి మంత్రి జూపల్లి కృష్ణారావు ఆరోపించారు. ఇక జిల్లా పర్యటనకు వచ్చిన ఆయన కలెక్టర్ సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కారాపూర్ ఎమ్మెల్యే వెడ్మా బొజ్జు పటేల్, మున్సిపల్ మార్కెట్ కమిటీ చైర్మన్లు బండారి అనుష, వరంచు శ్రీకాంతారెడ్డి, వైన్ చైర్మన్ మహమ్మద్ రోహిత్ తదితరులతో కలిసి మీడియా సమావేశాన్ని నిర్వహించారు. ఎస్ఐఆర్తో తనకు అనుకూలంగా ఓట్లు ఉంచి ప్రతిపక్షాలకు అనుకూలంగా ఉన్న ఓట్లను తొలగించే ప్రక్రియ చేపట్టిందని, ఈ ప్రక్రియ ద్వారానే ఇటీవలే వెస్ట్ బెంగాల్, బీహార్లో గెలిచిందన్నారు. అటు మధ్యప్రదేశ్కు సంబంధించి మీనాక్షి నటరాజన్ రాజ్యసభ నామినేషన్ తిరస్కరించి సీట్ చోరీకి కూడా పాల్పడుతుందన్నారు. ఇక పనికి రాని కేసు పేరుతో ఆమె నామినేషన్ తిరస్కరించారన్నారు. ఇది పూర్తిగా బీజేపీ కుట్ర అని ఆరోపించారు. ఇక బీజేపీ అనుసరిస్తున్న విధానాలను ప్రజలు గమనిస్తున్నారని, వచ్చే కాలంలో గుణపాఠం తగ్గదని ఆయన స్పష్టం చేశారు. ఈ 2.5 సంవత్సరాల కాలంలో సుమారుగా 1,70,00,000 కోట్లు వడ్డీ కట్టడం జరిగింది. అయినా కూడా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం, ఇందిరా ప్రభుత్వం ఈనాడు ఎన్నికల సందర్భంలో చెప్పినటువంటి హామీల్ని ఒక్కొక్కటిగా పూర్తి చేసుకుంటూ రావడం జరిగింది. ఇవన్నీ కూడా కేవలం 2.5 సంవత్సరాల కాలంలో. ఇంకా ఈ 2.5 సంవత్సరాల్లో ఇంకా 2 సంవత్సరాలు ఉంది. మేనిఫెస్టోలో పెట్టిన దాన్ని ఒక్కొక్కటిగా అమలు చేస్తాం. ఇందిరమ్మ ఇళ్ళ, రుణమాఫియా, రకరకాల సంక్షేమ పథకాలు, గ్యాస్, పవర్ సబ్సిడీ రకరకాలు చేస్తాం. అట్లాగే ఇవి కాకుండా చెప్పినవే కాకుండా చెప్పినటువంటివి సన్న బియ్యం చెప్పలే అయినా ఇస్తాం. అట్లాగే సన్న వడ్లకు 500 రూపాయల బోనస్ కావచ్చు. అట్లాగే ఈనాడు ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ రాష్ట్రంలో ప్రతి నియోజకవర్గంలో సుమారుగా 200 కోట్ల రూపాయలతోటి ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ అంటే కార్పొరేట్ స్థాయి కంటే మించి ఏం విధంగా విద్యా వ్యవస్థలో మార్పు జరుగుతూ ఉంది. అట్లాగే ఈ రోజున మహిళలకు కూడా, మహిళా సంఘాలు కూడా గత 10 సంవత్సరాల కాలంలో గతంలో వడ్డీ లేని రుణాలు ఇవ్వలేదు, ఎక్కడ మాఫీ చేయలేదు. ఈనాటి ప్రభుత్వం వడ్డీ లేని రుణాలు ఇస్తాము. పెద్ద ఎత్తున మహిళా సాధికారత వచ్చే విధంగా ఉండాలని చెప్పని వాళ్ళ ఆర్థిక పురోగతి కోసం ఈ రోజున ఆర్టీసీ బస్సులు కావచ్చు, సోలార్ ఎనర్జీ కావచ్చు, పెట్రోల్ పంప్స్ కావచ్చు, ఇవన్నీ చేస్తాం. ఈనాటి బీజేపీ ప్రభుత్వం గొప్ప గొప్ప మాటలు చెప్తా ఉన్నారు. ఈ జిల్లాలో కూడా 4 బీజేపీ శాసనసభ్యులు ఉన్నారు. అట్లాగే రాష్ట్రంలో 8 మంది బీజేపీ ఎమ్మెల్యేలు. రాజ్యసభలో అక్కడ 100% కాంగ్రెస్ మెజారిటీ ఎమ్మెల్యేలు ఉన్నారు. ఇక్కడ రాజ్యసభ గెలిచే సీటు గెలువద్దనే ఉద్దేశంతో